అయ్యాక మళ్ళీ చెప్పాము, ప్రతిష్ఠ అయ్యాక మిగిలిన 2 అప్పగించండి అని. ఒప్పుకోలేదు. ఇప్పుడు చెబుతున్నాం, పోలగొట్టిన 3000 ఆలయాలను కూడా పునర్నిర్మాణం చేయిస్తుంది విశ్వ హిందూ పరిషత్తు. 3తో ఆగదు. ఇది జాతి స్వాభిమానానికి చిహ్నము. మన చరిత్రను కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. మన పిల్లలకి రాముడి గురించి చెప్పాలి. మా అబ్బాయి నా మాట వినడం లేదు. నా కొడుకు ఆస్తి పని చేయమని తగులు పెడుతున్నాడు. నా కోడలు నేను చెప్పినట్టు వినడం లేదు. మా తోడుకోళ్ళకి పడడం లేదు. ఎప్పుడైనా కూర్చుని ఇంట్లో రామాయణం చదువుకుని ఏడ్చామా మనం? కాబట్టి రామాయణం చదవాలి. కోన్వస్యం సాంప్రదాయంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ఈ 16 లక్షణాలు మన పిల్లలకి రావాలంటే రాముడి గురించి మనం చెప్పాలా వద్దా? బళ్ళో చదువుతారని నమ్ముతున్నారా? సెక్యులరిజం పేరుతో బళ్ళో చెప్పరు. గా అంటే గణపతిని చెప్పరు. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితాలు పొందిన విషయం చెప్పరు. గా అంటే గాడిదని చెబుతారు మన పిల్లలకి. సంస్కృతికి దూరం అయిపోతున్నాం. తర్వాత తరాలకి రాముడు తెలియదు, కృష్ణుడు తెలియదు, వివేకానంద తెలియదు. గాంధారి అంటే ఇంక గాంధీ స్మరణ చెబుతారు ఈ పిల్లలు. ఎందుకంటే గాంధారిలో గాంధీ ఉంది, గాంధీలో గాంధీ ఉంది. 2 కలిపేస్తే గాంధారి గాంధీ గారి తెల్లయి ఉంటుందని చెబుతారు, లేదా పిల్లమై ఉంటుందని చెబుతారు. కాబట్టి అటువంటి పరిస్థితికి పిల్లలు వెళ్తున్నారంటే కారణం ఎవరు? ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మనం బాధ్యత తీసుకోవాలి. సత్సంగాలకు పంపించాలి, బాల సంస్కార కేంద్రాలకు పంపించాలి, ఇలాంటి ఉత్సవాలకు తీసుకురావాలి. అప్పుడు మాత్రమే పిల్లల్లో కూడా మార్పు వస్తుంది. ఇవాళ హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాం. సంకల్పం చెబుతారు అందరూ విందురుగేని. ఈ దేశంలో గోమాతలు రక్షించబడాలని, ఈ దేశంలో దేవాలయాలు రక్షించబడాలని, మాతృమూర్తుల గౌరవం నిలబడాలని, పురాణ గ్రంథాలు ప్రసిద్ధి పెరగాలని, భూమాత రక్షించబడాలని సంకల్పంతో మనం ఈ కార్యక్రమం చేస్తాం. ఒక్క హిందువులు మాత్రమే ప్రపంచం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. నా మతం కార్యవారిని అందరినీ చంపేయాలని హిందువులు ఎప్పుడు కోరుకోరు. పాపి అని ఎప్పుడు హిందువులు అంగీకరించరు. పుట్టుకతో పాపులమని చెబుతాయి మిగతా మతాలు. మనమేం చెబుతాం? అమృతస్య పుత్ర అని చెబుతాం. భగవంతుని వల్ల పుట్టిన వాళ్ళం మనం, పవిత్రులం మనం. ఆత్మవత్ సర్వభూతేషు, అందరిలో ఆత్మరూపులో భగవంతుడు ఉన్నాడో చెబుతాం. స్వామీజీలో ఉన్న ఆత్మ మనలో ఉన్నది. ఆ ఆత్మని వారు తెలుసుకున్నారు కాబట్టి అతి ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. మన గురుదేవులు అయ్యారు. మనం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. అటువంటి గురువుల్ని ఆశ్రయిస్తే, అటువంటి సత్పురుషుల్ని ఆశ్రయిస్తే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిమ్మోహత్వం, నిమ్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇటువంటి సత్పురుషులతో మనం కలిస్తే, కూర్చుంటే, వింటే, మాట్లాడింది ఆకలింపు చేసుకుంటే మనలో కూడా మంచి భావాలు ఏర్పడతాయి.